ఏంట్రా ఏం చూస్తున్నారా? వాళ్ళిద్దరూ అచ్చో దేవత సినిమాలో ఎన్టీ రామారావు గారు లాగా ఉన్నారు. నీ దిష్టి తగిలేట్టుందో. దిష్టి పోయిందా? అబ్బో ఆ కలర్ లో కాటికేం తెలుస్తుంది, తెల్ల చొక్క పెట్టాల్సి ఉంటుంది. తయారు ఫస్ట్ టైం నోట్లోంచి జయప్రదాని కాకుండా తాయారని అసలు పేరు వచ్చిందా? ఎందుకంటావు? మన 30 ఏళ్ళ సంసార జీవితంలో నన్ను కట్టుకుని తప్పు చేశానే అని ఒక్కసారి నువ్వు బాధపడ్డావా? అదేంటండి అలా అడుగుతున్నారు? ఏం లేదే, ఆనాడు సీత రాముణ్ణి కట్టుకుని 14 ఏళ్లే అరణ్యవాసం చేసింది. కానీ నువ్వు నన్ను కట్టుకుని 30 సంవత్సరాల నుంచి అడవిలోనే కాపురం చేస్తున్నావు. గొప్ప ఇల్లాలివే. ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా చేశాను. ఇంకెవరైనా కట్టుకుని ఉంటే ఆనందంగా ఉండేదాన్ని కదూ. అమ్మ మామ సెంటిమెంట్ తో కుమ్మేసావు కదా. ఈ దెబ్బతో మీ అమ్మ ఇంకో 100 సంవత్సరాలైనా ఆయనతో కలిసి అడవిలో బతకడం గ్యారంటీ. ఇగో పెళ్ళాం అంటే అలా ఉండాలి కదా. ఏమిటో సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోతున్నావు. మన పెళ్లి రోజు కానుక. మన 30 సంవత్సరాల జీవితంలో నేను ఏడ్చింది 2 సార్లే. మొదటిసారి మా నాన్న పోయినప్పుడు, రెండోసారి మీరిలా అడిగినందుకు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడగండి. ఇంకా నా ముఖం మీకు చూపించను. సారీరా, సారీ. ముందా కొడాయి కట్టే. ఎంతసేపు సెంటిమెంట్ డైలాగులు చెప్పి ఆవిడ దగ్గర నుంచి గిఫ్ట్తో పెట్టమే గానీ ఎప్పుడైనా ఏమైనా ఇచ్చాడా? నా బంగారానికి ఓ బంగారు కానుక ఇస్తున్నాడు. థ్యాంక్స్ మామగారు, అత్తగారికి మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు. ఏమైనా నీకు థ్యాంక్స్ చెప్పాలరా? నాకెందుకో థ్యాంక్స్. అది కొంటాను డబ్బులు ఇచ్చింది నువ్వే కదా. నేనెప్పుడు ఇచ్చాండి? నేనెప్పుడు ఇచ్చాను అని ఆశ్చర్యపడబాక. 40-50 ఇయర్స్ అటు ఇటుగా నీ అప్పు తీర్చేస్తాను. అసలు అప్పు మ్యాటర్ కాదు. నేనే ఇచ్చానండి, ఊరుకోండి. ఓ నాయన, నా కంప ముంచావు కదే. ఇదిగో కొట్టాలి. ఎవరిది ఫోన్ మోగుతుంది? ఎవరు ఆంటీ ఫోన్లో అచ్చు నేర్పిస్తున్నారు? అచ్చు కాబోయే భర్తమ్మా. అవునా? తనకు మ్యారేజ్ ఫిక్స్ అయిందా? అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు. హైదరాబాద్లో అచ్చు ఒకరోజు కాలేజ్కి వెళ్తుంటే తన కారుతో చిన్న యాక్సిడెంట్ చేశాడు. దాంతో అచ్చుకి దగ్గర ఉండి ఆ అబ్బాయే కొన్నాళ్ళు వైద్యం చేయించాడు. అప్పుడే అమ్మాయిని ప్రేమించాడు. ఇగో బ్రదరు, నీకు వంట చేయటం అట్లా తోడవచ్చు. మా ఇద్దరి కుటుంబాల మధ్య మాటలు కూడా జరిగాయి. తేదీలు ఖరారు చేసుకోవాలి అంతే. మామగారు మీతో మాట్లాడతాడండి. హలో, అవునా? శుభం. ఈ ఫోన్ మూలంగా కుటుంబ సభ్యులందరికీ తెలియపరుచున్నది ఏమనగా, జాతరైన వెంటనే బావగారు అల్లుడు గారు తాంబూలాలు పుచ్చుకోవడానికి వస్తున్నారు. మాటే మాయమైన వేళ కలలలో దివాలి కలవాలి నిజములాగా మారే వరమిదే ఇదే 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 కదా. డోల 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 హాయి హాయి జోల కాలమన్న మాటే మాయమైన వేళ కలలలో దివాలి కనులలో నవాలి నిజములాగా మారే వరమిదే ఇదే 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 కదా. డోల 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 అరమరికల తెర చేరదుగా మా నడుమ మారే గాలి పొర.
కడలిలా ఆత్మలని కలిపింది అందమైన చెర వావి వరుసలే మూవి స్వరాలే తేనె చిలుకగా తడారిపోని వేడుక ఇదే ఇదే కదా డోల 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 హాయ్ హాయ్ జోల డోల డోల క్షణం విరిసెను మదివనం పండుగలో తేలింది మాలో పచ్చదనం చిరునగవే చెజారది ఎదిగిన పసితనం జీవితమాయి పైన నిన్నేం కోరగలం వేడి కొనలపై పూలలు గాలి వేల కళలుగా వసంతవాడు వేడుగా ఇదే 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 కదా డోల డోల హాయ్ హాయ్ జోల కాలమన్న మాటే మాయమైన వేళ కలలలో దివాలి కనులలో నవాలి నిజములాగా మారే ఇదే 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 కదా మనవన్ని వదిలేయండి అయ్యా. కొడుకును కూడా పోగొట్టుకున్నామయ్యా. మాకున్న ఈడొక్కడేనయ్యా. ఈడికేదైనా జరిగితే మేము బతకలేమయ్యా. జీవితాంతం నీ బూట్లు ఉడిసి బతుకుతామయ్యా. మాకే పొలాలు వద్దయ్యా. శివ, చూసావా స్వామి, ఈ బిడ్డలు నన్ను ఎంత తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇదంతా వీళ్ళ పొలాల కోసం చేస్తున్నాను అనుకుంటున్నారు. చీ 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 చీ. నా బిడ్డలే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు శివ? అయ్యయ్యో రామయ్య, మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావయ్యా. తెలిసి చేసుంటే చెప్పేదేముంది, తెలియక చేసినాడనే కదా తెలియజెప్తా ఉండేది. ఏడవరా వాడు నీకేనా బిడ్డ? నాకు కూడా బిడ్డలు అంటుండేనమ్మా. అండి కొడుతుంటే ఎంత బాధపడుతున్నానో తెలుసా? ఆ బాధ తట్టుకోలేక ఇదిగో పట్ట పగలే మందు కొడుతున్నా, నీళ్లు కూడా కలపకుండా. ఏంటిది? ఆపండి! స్టాప్ ఇట్! సీను మామ అంత దారుణంగా కొడుతుంటే అందరూ అలా చూస్తున్నారేంటి? వాడు రాక్షసుడమ్మా. రాక్షస సంహారం జరగాలని దేవుడు రావాలి. మామూలు మనుషులు వాడిని ఏం చేయలేరు. అలా అన్ని దేవుడి కోసం వెయిట్ చేస్తూ ఉంటారా? పోలీసులకైనా కంప్లైంట్ చేయాలి కదా. అలా చూడు, ఇక్కడ ఇవన్నీ మావులేనమ్మా. మొదట్లో గుత్త పేరుతో పొలం తీసుకుంటారు, ఆ తర్వాత ఆక్రమించుకుంటారు, తిరిగి వెనక్కి ఇవ్వరు. ఇక పోలీసు విషయం అంటావా, పౌరం ఉన్నవాడు వైపే ఉంటారు. చిన్న కుర్రాడు కదా, ఆవేశంలో వెళ్ళి నక్సలైట్లు కలిశాడు. ఆ విషయం వాళ్ళకి తెలిసిందే, అందుకే ఆ పనిష్మెంట్. వీడికి ఎవడైనా మంచినీళ్ళు ఇచ్చారా?
వాడికి ఇదే గతి పడుతుంది. వీళ్ళు నీకు మంచి నీళ్లు కూడా ఇవ్వద్దంటున్నారు బిడ్డ, కానీ నేను విదేశీ మద్యం ఇస్తాను బిడ్డ. వాడి పేరు శివంగిరాజు, ఇక్కడ ఎమ్మెల్యే. బిడ్డ తాగు బిడ్డ, తాగు బిడ్డ. ఏదో దేవుడు వస్తాడన్నారు, ఎక్కడా? చూడండి, ప్రాణం పోయేలా కొట్టి ఎంత దర్జాగా వెళ్తున్నారు. నిజంగా దేవుడనే వాడుంటే ఇలాంటి వాళ్ళని బతకనివ్వడు. ఏమైందమ్మా? భయపడకమ్మా, ఇలా కూర్చో, ఏం కాదులే. ఇప్పుడైనా చెప్పు,